కుటుంబాల్లో ఏర్పడుతున్న గాయాలు ఇవి చాలా భయంకరమైనవి. ఈ గాయం ఏం చేస్తుందంటే నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా ఏలుబడి చేస్తున్న దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం. సారేపత్ అనేటువంటి గ్రామంలో ఒక విధవరాలు జీవిస్తూ ఉంది. ఆమె ఎలాంటి పరిస్థితుల్లో జీవిస్తుందంటే, భర్త చనిపోయాడు, ఆమెకు ఒక కుమారుడు మాత్రమే ఉన్నాడు. ఆ కుమారుడు, ఆ తల్లిగారు ఇద్దరు కూడా ఆ సారేపత్ అనే ఊరిలో తన ఇంటిలో జీవిస్తున్న ఆ తరుణంలో ఆ ఊర్లో భయంకరమైన కరువు వచ్చింది. ఏమొచ్చిందంట? కరువు వచ్చిందండి. ఆ కరువు దెబ్బకు తరలేక చాలా మంది ఊర్లు వదిలి పక్క ఊరికి వెళ్ళిపోయారు. వీరు మాత్రము ఊరిని వదలకుండా, ఇంటిని వదలకుండా ఆ ఇంటిలోనే ఉంటూ వారికి ఉన్నదే తెలివిగా ఏం చేస్తున్నారు? కొంచెం కొంచెం తింటూ ఉన్నారు. ఆ కొంచెం కొంచెం తింటూ ఎక్కడికి వచ్చారు? గుడ్డిలో కొంచెం నూనె, తొట్టిలో కొంచెం పిండి. అంటే వీరు తినగా ఎక్కడికి వచ్చేసిందంట? ఒక రొట్టె మాత్రమే, ఒక చివరి రొట్టు చేసుకోవడానికి మాత్రమే కాస్త గోధుమ పిండే, ఆ యొక్క రొట్టెని కాల్చుకోవడానికి కొంచెము నూనె మాత్రమే ఉంది. ఇంకా అది అయిన తర్వాత వారికి ఇంకే పిండి లేదు, నూనె లేదు. ఎందుకంటే ఎవరిని అడగదామన్నా ఎవరు కూడా ఊర్లో లేనటువంటి పరిస్థితి. కాబట్టి ఈమె యొక్క కుటుంబంలో కరువు ఏలుబడి చేస్తూ ఉంది. చెప్పాలి మాట మీరు. ఆ యొక్క మరి విధవరాల యొక్క కుటుంబంలో కరువు ఏలుబడి చేస్తున్న పరిస్థితి. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఆ పిండిని, ఆ యొక్క నూనెని చూసుకుంటూ అంటూ ఉంది కదా, ఇదే మనకి చివరి రోజు అనుకుంటూ తన కుమారుడు ఏమనుకుంటున్నారంటే, ఈ రొట్టె చేసుకుని మనము తిన్న తర్వాత ఇంకా ఎన్ని రోజులు బ్రతుకుతామో అది ఇంకా దేవుని చిత్తము అన్నట్లుగా వారు కూడా ఏం చేశారంట? చేతులు ఎత్తేసారు. ఇంకా ఆ యొక్క రొట్టెను చేసుకోవడానికి కొన్ని పుల్లలు ఏరుకొద్దారని ఏం చేసిందామే ఆ బయటకు వచ్చింది అనమాట. ఆ బయటకు వచ్చి పుల్లలు ఏరుకుంటూ ఉండగా అక్కడికి ఒక దైవజనుడు వచ్చాడు. వచ్చేయమన్నాడు. చెప్పాలి, వచ్చేయమన్నాడు. గాయం మీద ఇంకా గాయం, అంతే కదా. అప్పటికే గాయంలో ఉంది, అప్పటికే దుఃఖంలో ఉంది, అప్పటికే వేదనలో ఉంది. చివరి ఈ రొట్టెతో మాత్రమే ఇంకా మాకు ఏ విధమైన ఆహారం లేదు. ఈ చివరి రొట్టె తినేసి నేను నా కుమారుడు ఒకవేళ 2 రోజులు, 3 రోజులు, వారం రోజులు, ఎన్ని రోజులు బ్రతికి చనిపోతాము అని ఆ యొక్క గాయములో, దుఃఖములో, వేదనలో బాధపడుతూ పుల్లలు ఏరుకుంటూ ఉంది. ఆ సమయంలో దైవజనుడు వచ్చేయమన్నాడంట, అమ్మా నేను 40 రోజుల నుంచి ఎక్కడా ఆగకుండా, ఏంటంట, ఎక్కడా ఆగకుండా 40 పగళ్ళు 40 రాత్రులు నేను ఎక్కడ ఆగకుండా 40 రోజుల నుంచి ప్రయాణం చేసుకుంటూ ఇదిగో ఇప్పుడు నీ దగ్గరే నేను ఆగాను. ఈ 40 రోజుల నుంచి నాకు చాలా విస్తారమైన ఆకలిగా ఉందమ్మా, దాహం కూడా భయంకరంగా దాహం వేస్తూ ఉంది. కాబట్టి నువ్వేం చేస్తావంటే నాకు ఒక రొట్టె చేసుకుని అదే చేతితో కాస్త నీళ్ళు కూడా తీసుకుంటావా అని అడిగినప్పుడు ఈ పరిస్థితి ఎలా ఉంటుందండి? ఒకవేళ ఆ పరిస్థితిలో మీరు కానీ ఉంటే మీ నోట నుంచి వచ్చే మాట ఎలా ఉంటుందండి? ఫ్రాంక్ గా చెప్పి, యథార్థంగా చెప్పండి. చాలా నిజాయితీగా చెప్తున్నారు కదా. ఎలాగంట, మాకే ఒకటి చూసారా, మాకే ఒకటి లేదయ్యా, నీకు మేము పెట్టాలా? చూసారండి, దేవునికి స్తోత్రం కలిగిన కాదు. ఏం చేసిందో తెలుసా? ఇదిగో మరి మేము తినకపోయినా వాళ్ళ రేపు చనిపోతాం. ఈయన దైవజనుడు అంటున్నాడు, సేవకుడు అంటూ ఉన్నాడు. మరి దేవుని యొక్క సేవకుడు గనక ఈ చివరి రొట్టె అయినా ఈయనకి ఇచ్చేస్తే ఈయన ఆకలైనా తీరుతుంది అన్నట్లుగా ఆయన ఏం చేస్తున్నాడు? తల్లిగారు ఇంటికి వెళ్ళి సంతోషంగా ఆ రొట్టె చేసి నీళ్లు తీసుకొచ్చి ఆ దైవజనుడికి ఇవ్వగా ఆయన తిని తృప్తి పొందిన తర్వాత ఏం చేశారు? అద్భుతమైన కార్యము. ఇదిగో ఇంటికి వెళ్ళి మరొకసారి ఆ యొక్క పిండి ఉన్నటువంటి తొట్టిని, నూనె ఉన్న బుడ్డిని ఒక్కసారి చెక్ చేసుకో అమ్మా అని చెప్పగా ఆమె వెళ్ళి చూడగా మరలా ఏముందంట? పిండి ఉంది, బుడ్డిలో నూనె ఉంది. దేవునికి స్తోత్రం కలగని గాక. వారు ఎన్ని దినాలు తిన్నప్పటికీ కూడా ఒక తరగని దీవెన, తరగని ఆశీర్వాదమును ఆ పేద విధవరాలు జీవితంలో దేవుడు జరిగించాడంట. చెప్పలు కొట్టేస్తున్నాం మన కనపడదా? కాబట్టి మన జీవితాల్లో ఏలుబడి చేస్తున్న ప్రతి విధమైన ఆర్థిక ఇబ్బందిని ఆయన కట్టే దేవుడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక.